ఉండే కదా 14 సమస్యలు మేజర్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నిటి కూడా అంటే నేను ఇప్పుడే మీకు చెప్తానండి. యాక్చువల్గా R5 జోన్ది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. త్వరలో దాని సమస్య పూర్తవుతుంది. తర్వాత ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వని వాళ్ళ దాంట్లో ప్లాట్లు ఇచ్చిండారు సార్, వాళ్ళకి ప్లాట్లు మార్చమన్నారు, అది కూడా మార్చగలిగింది. తర్వాత 11వ ఇన్స్టాల్మెంట్ యాన్యుటీ వేశారు. దాని ముందు కొంతమందికి 9వ 7వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదన్నారు. అది కూడా యాక్చువల్గా 1 మంత్లో స్టడీ చేసి లోపలే అంటే ఎందుకు ఇవ్వలేదు అని స్టడీ చేసి అది కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఏదైతే సిఆర్డిఏలో ప్లాట్లు ఇచ్చి హద్దులు రాళ్ళు వేసాము అవన్నీ పోయినాయి, మొన్న కంప తొలగిస్తూ అయిపోయినాయి అన్నారు. అవి కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్గా అన్నిటికీ రాళ్ళు వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకి ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళు త్వరలో స్టార్ట్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుందన్నారు. ఈ మధ్య వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి కూర్చొని పెట్టి కమిట్మెంట్ తీసుకున్నాం. దాదాపు అందరూ కూడా డిసెంబర్ లోపల స్టార్ట్ చేస్తామని వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధులు రావట్లేదు. 29 విలేజ్ల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంట్లాలలో రోడ్లు డ్రైన్స్ బాగలేవంటే ఆల్రెడీ 900 కోట్ల రూపాయలతో డ్రైన్స్ 29 గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది. ఈ నెలాఖరు